ప్రభు నామములో అందరికి వందనాలు. సాయంకాల వేళలో మనందరినీ చేర్చి ఆయన శ్రేష్టమైనటువంటి నామాన్ని ఆరాధించేదానికి, సన్నుతించేదానికి ఆయన కృప మనకి ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతో రుణస్థులమైంటున్నాం. క్రైస్తవ జీవితం ఎలా చదవాలి? ప్రార్థన చేయటం అంటే దేవునితో నువ్వు మాట్లాడటం. వాక్యం చదవాలనంటే దేవుడు నీతో మాట్లాడటం. ఈ ప్రార్థన అనేది చాలామంది ఒక్కొక్క టయాలు ఏర్పాటు చేసుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక్కొక్కరు వేకువ జామున ఏర్పాటు చేసుకున్నారు, ఒక్కొక్కరు 12 గంటలప్పుడు ప్రార్థన చేశారు, ఒక్కొక్కరు 3 గంటలప్పుడు ప్రార్థన చేశారు. మన పితరులు అనేక మంది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, ప్రవక్తలు అనేక మంది వేకువ జామున దేవుని ఎదుర్కొన్నారట. అయితే ప్రార్థన అనేది ఎప్పుడన్నా చేస్తున్నావు, ఏదో ఒక రీతిగా మన దేవునితో మాట్లాడుతున్నాం. కానీ ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అని వాక్యం కూడా సెలవిస్తుంది. చాలామంది భక్తులు ఏం చేశారంటే ఎర్లీ మార్నింగ్ వేకువ జామున ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు. ఆకాశ పక్షులు దేవుని స్తుతించక ముందు ఈ భక్తులు లేచి ప్రార్థన చేసేవాళ్ళు. ఆకాశ పక్షులు దేవుని స్తుతించక ముందు 3 గంటల సమయంలో లేచి ప్రార్థన చేసేవాళ్ళు. రెండోది, ఎవరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడేవాళ్ళు. నేను దేవునితోనే ఫస్ట్ మాట్లాడాలి, తర్వాత ఎవరితో అయినా మాట్లాడాలి అని అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే బైబిల్ చెప్తున్న ఇంకొక మాట ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయమని, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయమన్నాడు. అంటే నువ్వు పోతూ ఉన్నప్పుడు ప్రార్థన, నువ్వు కూర్చున్నప్పుడు ప్రార్థన, నువ్వు పడుకుంటున్నప్పుడు ప్రార్థన. అంటే ఆయన నామస్మరణ ఎల్లప్పుడూ నీలో ఉండాలి. ఆయన నామస్మరణ ఎల్లప్పుడూ నీలో ఉంటే అపవాదికి చోటు ఉండదు. అపవాది రావాలన్నా భయపడతాడు. ఒక విషయం మీకు చెప్తాను నేను. ఏందబ్బా ఈ బాధలు, ఏందబ్బా ఈ కష్టాలు మీరు అనుకోవచ్చు. నీ దగ్గరికి రావాలంటే సాతానికి భయం. నీ దగ్గరికి రావాలంటే అపవాదికి భయం. దేవుణ్ణి పర్మిషన్ అడిగిన దగ్గర రావాల్సిందే, కానీ వాడు రాలేడు. అంత ధైర్యం వాడికి లేదు. అయితే ఎప్పుడు ప్రార్థన చేశారు భక్తులు? ఎల్లప్పుడూ ప్రార్థన చేశారు, ఎడతెగక ప్రార్థన చేశారు, మధ్యాహ్నం ప్రార్థన చేశారు, ఉదయం పూట ప్రార్థన చేశారు. అయితే బైబిల్ ఒక్క మాట ఉంది. 63వ కీర్తనలో చూస్తే 63వ కీర్తన దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు నేను కనిపెట్టి ఉన్నాను. చాలు. ఈ మాట దాని పైన చూస్తే మనం యూదా అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు ఈ మాట రాశాడు. ఈ కీర్తన 3వ కీర్తన, ఈ 2 కీర్తనలు ఎట్టుంటాయంటే అబిషాలోము దగ్గర నుంచి దావీదు పారిపోయినప్పుడు రాసినటువంటి కీర్తన ఇది. సొంత కొడుకు అబిషాలోము తండ్రిని తరుముతున్నాడు. అధికార వాంఛతోటి, రాజు అవ్వాలనే ఉద్దేశంతో, నేను రాజునవ్వాలి, ఈయన రాజ్యాన్ని పరిపాలించేది, నేను కూడా రాజ్యాన్ని పరిపాలిస్తానని ఈ అబిషాలోము ఏం చేశాడు తెలుసా? వేరే దగ్గర కూర్చొని ఎవరైతే రాజు దగ్గరికి వస్తారో, తీర్పు కోసం సలహాల కోసం వస్తారో, రాజు దగ్గరికి పోనీయకుండా అబిషాలోము అతను వాళ్ళని చేర్చుకునేవాడు. మీకు అవసరం ఏముంది, ఏం కావాలో మీకు అంటే వాళ్ళని సమాధానం ప్రశ్న చెప్తే ఈయన సమాధానం చెప్తే ఏం చెప్పేవాడంటే, ఈ తీర్పు తీర్చడానికి రాజు ఎవరు లేరు, నేనైతే సరిపోతాను, నేనైతే బాగుంటాను కదా అని వాళ్ళని ముద్దు పెట్టుకోవటం, వాళ్ళని కౌగిలించుకోవటం, చాలా ఆకట్టుకొని చివరికి దావీదుని సొంత తండ్రిని అరణ్యంలోకి తరిమేశాడు. అప్పుడు కీర్తన రాస్తున్నాడు,
దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుతును. అరణ్యంలో ఉన్నప్పుడు అంటే 3వ కీర్తనలో కూడా మనం చూస్తే, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దాంట్లో క్లియర్ రాస్తాడు, నన్ను బాధించువారు. బాగా ఆలోచన, నిన్ను బాధించేది నీ శత్రువు. నీ అప్పులు నిన్ను బాధిస్తున్నాయి, నీ రోగం నిన్ను బాధిస్తుంది, నీ కష్టాలు, వేదనలు, బాధలు, శ్రమలు బాధిస్తున్నాయి. కానీ దావీదుకున్న కష్టాలు, వేదనలు చూస్తే ఇవన్నీ పక్కన పెట్టి, దేవా నా దేవుడవు నీవేనయ్యా, వేకునే నిన్ను వెతుకుతాను. ఎందుకు తెలుసా? వేకునే వెతికితే నీ బలము, నీ ప్రభావం నాకు వస్తుంది. 90వ కీర్తనలో ఒక మాట ఉంది, ఉదయమున నీ కృపతో మమ్మల్ని నింపు, అప్పుడు మా దినాలన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తామని అంటాడు. మోషే, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఇది 90వ కీర్తనలో. ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాయా. అంటే మనిషికి తృప్తి ఎప్పుడు దొరికితే దేవుని దగ్గర? ఉదయం పూట అని అర్థం. బలం ఎప్పుడు వస్తుంది మనిషికి? వేకుజామున ప్రార్థన చేస్తే. దేవా నా దేవుడవు నీవే, వేకుమునే నిన్ను వెతుకుతాను, నీ బలమును, నీ ప్రభావాన్ని చూడాలని నీ పరిశుద్ధాలయము తట్టు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నానయ్యా అని అంటాడు దావీదు. ఈ బలం ఎక్కడో తెలుసా? బలము పరాక్రమము యెహోవా దానములు అని చెప్తాడు దేవుడు. బలము పరాక్రమము యెహోవా దానములు. ఇంకా యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. నెహెమ్యా గ్రంథం అనుకుంటాయి మాట, నెహెమ్యా గ్రంథంలో మాటలు ఉంటాయి. యెహోవా యందు మీరు ఆనందించుట వలన, సంతోషమే చెప్పండి, సంతోషమే సగం బలం అంటుంటల్లా. సంతోషమే సగం బలం. మీరు దేవుళ్ళు ఆనందించేటప్పుడు మీకు బలం వస్తుంది. దావీదుకున్న గొప్ప మనసు ఏంటంటే, ఈ బాధలు, కష్టాలు, శోధనలన్నీ పక్కన పెట్టి నేను దేవుని ఎప్పుడు వెదకాలా. అరణ్యాల్లో ఉన్నప్పుడు, అరణ్యాల్లో దాగినప్పుడు, అరణ్యాల గుహల్లో ఉన్నప్పుడు ఏ శత్రువు వచ్చి బాణాలు వేస్తాడా, ఏ శత్రువు వచ్చి చంపుతాడా అనే భయం ఉంటుంది మనుషులకి. ఈ భయాలను పక్కన పెట్టి నేను దేవుని సన్నిధి వెదకాలా అని ఆశ అంట దావీదుకి. చూసావా? అంటే ఆయనకు గొప్ప విశ్వాసం ఏంటంటే, నా యుద్ధం ఆయనే చేస్తాడు, నా అప్పులు ఆయనే తీరుస్తాడు, నా రోగం ఆయనే స్వస్థపరుస్తాడు, నాకున్న సమస్యలు ఆయనే తీరుస్తాడు, నా అవమానాలు బహుమానాలుగా మారుస్తాడు, నాకు నిందలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ దేవుడే చూసుకుంటాడు. ఏదైతే నేను ఆశిస్తున్నానో, దేనికోసం నేను ప్రార్థన చేస్తున్నానో, దేనికోసం విజ్ఞాపన చేస్తున్నానో అవన్నీ దేవుడే చూసుకుంటాడు. నా అవయవాల్లో పోరాడే జీవితం అంతా యుద్ధాలన్నీ కూడా ఆయనే చేస్తాడు. ఈ అవయవాలు నా మీదకి శత్రులాగా లేస్తున్నాయి, బాధలు కృంగదీస్తున్నాయి, కష్టాలు కృంగదీస్తున్నాయి, వీటంతా దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం దావీదుకి. మనకుంటుంది అది. నీకు వచ్చినటువంటి బాధ, కష్టం అట్నే పెట్టుకొని, అదే ముందు పెట్టుకొని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటావు. ప్రార్థన చేయు, వాక్యం కూడా చదవు. ఎన్ని కష్టాలు వస్తున్నాయో, బాధలు వస్తున్నాయో అవన్నీ అట్నే ఆలోచించి ధ్యానించి ఇంకా నువ్వు కృంగిపోతుంటావే కానీ దేవుని పాదాల దగ్గర మాత్రం నువ్వు రావు. చూడండి, అంటే వేకువజామున, అంటే ఒక్కొక్క భక్తులు, పేతురు 12 గంటలప్పుడు ప్రార్థన చేసి, ఆయన కూడా వేకువజామున చేసేవాడంట ప్రార్థన. ఆయనంట పేతురంట వేకువజామునే పోయేవాడంట ప్రార్థనకి. పేతురు పోతుంటే వేకువజామున పోయేటప్పుడు అంట కోడి ఏం చేసేదంట, కుక్కరోకో అని కోడి కూసేదంట. ఎప్పుడైతే ఆ శబ్దం వింటాడో ఇక ఆయనకి ఏడుపు ఎట్టొస్తుంది తెలుసా? ఎందుకు ఏడుపు వస్తుంది? నువ్వు ఎరుగవని ముమ్మారు చెప్తే కోడికి వస్తుందని దేవుడు చెప్పాడు కదా. అది తలంచుకొని పేతురు ఒక్క నాటి ఏడుపు కాదంట, ఏడ్చి అంట, ఇక ఉంటాయి కదా కళ్ళకాడ 2 గీతలు పడిపోతాయంట, కాలంలాగా వచ్చేస్తుంటాయంట, ఏడ్చి. అందుకే దావీదు కూడా అంటాడు, ప్రార్థన చేత నా కన్నీళ్ళు నా పడక కొట్టుకొని పోతుందని అంటాడు. నా పడక కొట్టుకొని పోతుంది అంటాడు. కన్నీటి ప్రార్థన. కన్నీరు నీకు వస్తుందా? ఎప్పుడు వస్తుంది కన్నీరు?
భయంకరంగా ఏదో సమస్య నీకు వచ్చింది, కష్టం వచ్చింది, అప్పుడు ప్రార్థన చేసుకుని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే నీకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపులో నీకు విశ్రాంతి వస్తుంది. హల్లెలూయా. ఆ ఏడుపులో నువ్వు ఏడుస్తున్నప్పుడు, అంటే నువ్వు ఏడవాలని కోరుకునేది కాదు, ఏడిస్తే నీ మనసు విరగతాది. అది అర్థమాడ. నీకు తగ్గింపు వస్తుంది, నీకు ఓదార్పు వస్తుంది. ఏడిస్తే నీ జీవితం బాగుపడుతుంది. ఏడాలని కోరుకోడు ఆయన. నువ్వు ఏడిస్తే నువ్వు తగ్గించుకుంటావు, ఇంకా తగ్గింపు మనసు నీలోకి వచ్చేస్తుంది. చూసావా, దావీదు యొక్క జీవితంలో వేకువ జామున లేసి ప్రార్థన చేసేవాడంట. శిష్యులు గలిలయ సముద్రం మీద పడవలో వస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి? 4వ జామున. ఏ జాము అది? మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. 4వ జామున వచ్చాడంట. 4వ జామున వచ్చి ఆ తుఫాను వస్తున్నప్పుడు, వర్షం వస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. అంటే అర్థం ఏంటంటే, వేకువ జామునని కానీ నువ్వు లేస్తే, నువ్వు ఎండబడేటప్పుడు ఆ తుఫాను రాకుండా ముందే ఆపుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తుఫాను రాకుండా, ఆ కష్టాలు రాకుండా. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటారంట. ఆయన ఏమంటాడు తెలుసా? ఈరోజు నాకు చాలా పని ఉంది కాబట్టి నేను 3 గంటల ప్రార్థన చేయాలంటాడంట. నేను 3 గంటల కంటే ప్రార్థన చేయకపోతే సాతాను నన్ను చేయిస్తాడని చెప్తాడంట ఆయన. నేను 3 గంటల ప్రార్థన చేయాలి, కనీసం 1 గంట అయినా లేదా అరగంట అయినా ప్రార్థన చేస్తున్నారమ్మా? చదువు వచ్చిన వాళ్ళు వాక్యాన్ని చదువుతున్నారా మీరు? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఎంత గొప్ప మాట దావీదుకున్నటువంటి, ఎంత ప్రేమ, ఎంత ఆసక్తి దావీదుకి. ఇన్ని చేస్తుంటే, ఇన్ని జరుగుతుంటే, కొడుకు తరుముతా ఉంటే, శత్రులు తరుముతా ఉంటే, నా దేవుడవు నీవేనయ్యా, నీవు తప్ప నాకు దేవుడు ఎవరు లేరయ్యా, ఈ జగాన్ని ఎవరు లేరు. అందుకని నువ్వు నా దేవుడు కాబట్టి నేను వేకునే వెతుకుతా. అంటే ఎవరితో మాట్లాడక ముందు నీతోనే మాట్లాడతా నేను అని దావీదు అంటాడు. ఇంకా కింద చూస్తే మనము 63వ కీర్తనలో 9వ వాక్యం, 63వ కీర్తన 9వ వాక్యం, నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. చాలు. నా ప్రాణమును చదవయ్యా. నా ప్రాణమును నశింపజేయవలనని వాళ్ళు దాన్ని వెతుకుచున్నారు. చాలు. దావీదేమో దేవుని వెతుకుతుంటే, దావీదు శత్రువులు దావీదు ప్రాణాన్ని వెతుకుతున్నారంట. బా, ఎంత విచిత్రంగా ఉంది. ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో దావీదు దేవుని వెతుకుతుంటే, శత్రువులు ఏం చేస్తున్నారు? ఆయన ప్రాణాన్ని వెతుకుతున్నారంట. శత్రువులు ఆడోలేరు, ఇంట్లోనే శత్రువులు ఉన్నారు కదా. భార్యకి భర్త శత్రువు, భర్తకి భార్య శత్రువు, బిడ్డలు తల్లిదండ్రులకు శత్రువు, బంధువులు శత్రువులు, ఇరుగు పొరుగుల శత్రువులు. ఈ మధ్య భార్యలు భర్తలకు ఎక్కువ శత్రువులు అయిపోయినారు కదా. 6 నెలల్లోనంట, 6 నెలల్లో, ఈ 6 నెలల్లో 322 మందిని చంపేశారంట భర్తలను, భార్యలు. ఈ 6 నెలల్లో భార్యలు భర్తల్ని ఎంతమంది చంపేశారంట? 322 మందిని చంపేశారంట. చూడండి, అంటే శత్రువులు అధికముగా ఉన్నారు. నా ప్రాణం తీయవాలని శత్రు అధికముగా ఉన్నారు అంటాడు దావీదు. నేనైతే నీ శరణు వచ్చి ఉన్నాను అని అంటాడు. శత్రువులు నన్ను వెతుకుతున్నారు. బాగా గుర్తుపెట్టుకో, శత్రువు అనే సాతాను నిన్ను వెతుకుతున్నాడు. జాగ్రత్త. మందిరానికి రానియకుండా, ప్రార్థన చేయనీయకుండా, వాక్యం చదవనీయకుండా, పరిశుద్ధంగా జీవించనీయకుండా సాతాను నిన్ను వెతుకుతా ఉన్నాడు. వాడి డ్యూటీ అంత అదే. వాడికి కావాల్సింది నువ్వే. ఎందుకంటే నువ్వు బాగున్నావు, నువ్వు ఆత్మీయంగా ఉన్నావు, నువ్వు భక్తిగా ఉన్నావు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు. నువ్వెందుకు భక్తిగా ఉండాలని వాడి ఉద్దేశం. భక్తిగా లేని వాళ్ళని, వాడు మనుషులే కాబట్టి వాళ్ళ జోలికే వాడు. నువ్వు భక్తిగా ఉన్నావు కాబట్టి నిన్ను వెతుకుతున్నాడు. దుష్టుడైన సాతాను శత్రువు నిన్ను వెతుకుతా ఉన్నాడు. జాగ్రత్త. ఎవరిని మృంగుదమని ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. మన దేవుడు యూదా గోత్రపు సింహం నీకు తోడుగా ఉన్నాడు. గర్జించు సింహం, వాడు గర్జిస్తాడే కానీ
హాని చేయలేడోడు. గర్జిస్తాడే కానీ, పెద్దగా అరుస్తాడే కానీ, భయపెడతాడు కానీ ఏం చేయలేడోడు. వాడికి భయపెట్టేదే తెలుసు. కారణం ఏం తెలుసా? వాడికి కోరలు లేవు. ఎందుకు? సిలువలో యేసుక్రీస్తు ప్రభు సాతాన్ని తలనేం చేశాడు? చిత్తగొట్టేశాడు. తల లేని పామాడు, కోరలు లేని పామాడు. వాడి వల్ల ఏమీ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, దుష్టుడనే సాతాన్ని వెతుకుతున్నాడు అనుక్షణం నీ మాటలు తప్పించేదానికి, నీ ఆలోచనలు డైవర్ట్ చేసేదానికి, నీ తలంపులు, నీ కోరికలు, అనేక కోరికలు పుట్టించి, నీకు చెడు కోరికలు పుట్టించి, చెడు ఆలోచనలు పుట్టించి, చెడు తలంపులు పుట్టించి, చెడు వ్యామోహాలు పుట్టించి అనేకం చేస్తూ సాతాను నిన్ను. వాడు శత్రువాడు. మన దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నీ పక్కనే ఉన్న దేవుడిని నువ్వు ఏం చేయాలి? ఆయన్ని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించాలి. దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవేనయ్యా, వేకునే నిన్ను వెతుకుతాను, నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని నాకు ఆశయ్యా. అందుకే తిమోతి పత్రికలో ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతితో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడు కమ్ము. ఆయన కృపను మనం పొందుకుంటే బలం. ఈ బలం ఎట్ట వస్తుందో తెలుసా? నువ్వు వేకువజామున ప్రార్థన చేసినప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, లేదా నీకు ఇంకో సమయంలో ప్రార్థన చేసినప్పుడు, లేదా వాక్యం చదివినప్పుడు, దేవుళ్ళు ఆనందించినప్పుడు నీకు బలం వస్తుంది. నువ్వు తింటే నీకు బలం వస్తుందా రాదా? ఏమ్మా, నువ్వు ఆహారం తింటే బలం వస్తుందా రాదా? తినకపోతే ఏమ్మా అంతే. అంటే ఇది కూడా ఆహారం, వాక్యం అనే ఆహారం ఇది. ఒకవేళ చదువు రాలేదనుకో, చదువు లేదనుకో, చదువు నీకు రాలేదనుకో, చెప్పబడిన మాటలు నీ హృదయంలో పెట్టుకొని అవి నువ్వు ధ్యానిస్తూ ఉండేవనుకో. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఈ వాక్యము నీ హృదయంలో ఉంది కదా, ఈ వాక్యం వచ్చే ఆదివారం దాకా దాన్ని నెమరు వేసుకుంటా ధ్యానిస్తా. ఏమని ధ్యానించాలి? వేకువజామున ప్రార్థన చేస్తే బలం వస్తుంది. ఈ బలం ఎందుకు వస్తుందంటే, ఈ బలం ఎందుకంటే శోధన జయించేదానికి మనకు బలం కావాలి, శత్రువుని ఎదుర్కొనేదానికి మనకు బలం కావాలి. శోధన సహించువాడు ధన్యుడు. శత్రువుని ఎదుర్కొనేదానికి ఈ బలం మనకు అవసరం. అందుకని ఏం ప్రార్థన చేయాలి? ఈ వారం అంతా, అయ్యా వాక్యం ద్వారా మా సేవకుడు మాతో మాట్లాడాడు, దేవా నా దేవుడవు నీవే, వేకుని వెతుకుతానని చెప్పావు, అంటే వేకుని వెతికితే బలం వస్తుందంట, ఆ బలం నాకు కావాలి. దుష్టైన సాతానుడు నన్ను ఎవరిని మునుగుదామని గర్జించు సింహలాగా తిరుగుతాను వెతుకుతున్నాడయ్యా. వాడు నన్ను చిక్కించుకోవాలని వెతుకుతున్నాడు. నేను వాడికి చిక్కకూడదు. ఏ సందర్భంలో చిక్కకూడదు. బాగా గుర్తుపెట్టుకో. నిన్ను బాగా ట్రాప్ చేస్తాడు సైతానుడు. నీ మాటల ద్వారా నేను చిక్కించుకుంటాడు, చూపుల ద్వారా చిక్కించుకుంటాడు, ఆలోచనలు, తలంపులు, కోరికల ద్వారా ప్రతి దాన్ని చిక్కించుకుంటాడు వాడు. నేనేం చేయట్లేదులే, ఏ పొరపాట్లు చేయట్లేదులే, నేను బాగున్నా అనుకుంటున్నావు. కానీ నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ కోరికలన్నీ ఎలా ఉన్నాయి? ఒక్క ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంత కష్టం వస్తుంటే, సొంత కొడుకు తరుముతుంటే, రాజ్యం తీసేసుకుంటే, శత్రులు తరుముతుంటే, అరణ్యాల్లో ఉన్నప్పుడు దావీదు యూద అరణ్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు. దేవా నా దేవుడవు నీవే. అదే 27 కీర్తనలు కూడా చూస్తే దాంట్లో ఒక మాట ఉంటుంది. యెహోవా వద్ద నేను ఒక్క వరం అడిగాను, నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించాలని, ఆయన సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను దావీదు అంటాడు. ఇది కూడా యుద్ధ సమయాల్లో రాసిన కీర్తన ఇది. యుద్ధాల్లో ఉన్నప్పుడు, అరణ్యాల్లో ఉన్నప్పుడు, లోయల్లో ఉన్నప్పుడు, ఊరికి దూరంగా ఉన్నప్పుడు, చుట్టూ శత్రులు ముట్టినప్పుడు ఈ కీర్తన రాశాడు. అంటే ఇదంతా బాధ పక్కన పెట్టి నేను ఆలయంలో ఎప్పుడు ధ్యానించాలి అని ఆశ అంట ఆయనకి. ఎప్పుడు దేవుని స్తుతించాలని ఆశ అంట. ఎప్పుడు దేవుని కీర్తించాలి, ఎప్పుడు వాక్యం చదువుకోవాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు దేవుని ఆరాధించాలి అని ఆశ తనకి. నీకు కూడా ఆదివారం వస్తున్నాం, ఆదివారం వెళ్ళిపోతున్నాం కదా, మీకు 4 రోజులు తేడా ఉంటుంది మనకు. మళ్ళీ ఆదివారం రావాలంటే మనకు ఒక 7 రోజులు. ఈ 7 రోజుల్లో
ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎలాగా దేవుని స్తుతిస్తున్నావు? ఎన్నిసార్లు పాటలు పాడుకుంటుంటావు? ఎన్నిసార్లు స్తుతిస్తుంటావు దేవుణ్ణి? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతుల ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఎరుకో ప్రాకాలు కూలిపోఉన్నాయి. నువ్వు ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నావు? నీ జీవితమే స్తుతిగా మారిపోవాలి ఆయనకి. నువ్వే ఒక స్తుతి. కనుక ఈ రోజున దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావు వేరే విషయం, కానీ వేకువ జామున నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కనిపిస్తాడు, నీతో మాట్లాడతాడు. మిగతా సార్ కనపడ్డా అనేది కాదు, కనపడతాడు. మన శిష్యులు, మన అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ వేకువ జామున ప్రార్థన చేశాడు. 3 గంటలప్పుడు కొన్ని నెలలు ప్రార్థన చేసి దేవతతో వచ్చాడు, రాలేదా? వచ్చాడు. 12 గంటలప్పుడు ప్రార్థన చేస్తుంటే పేతురు ఒక మంచి దర్శనం వచ్చిందా, రాలేదా? పేతురికి వచ్చింది. నీకు కూడా నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి, దావీదులాగా పక్కన పెట్టి, నా దేవుడవు నీవే, నిన్ను వెతకాలని దేవుని వెతుకు. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయి, దేవుడే నీకు కనిపిస్తాడు. ప్రార్థన చేయి.